తాజా అంశాన్ని చూస్తున్నాం. వానాకాలం పంట సాగు, ఇందిరమ్మ ఇళ్లు సహా కీలక అంశాలపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, చెప్పండి, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వివరాలేంటి? ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి పలు అంశాలపైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఋతుపవనాలు వచ్చేసిన నేపథ్యంలో ఋతుపవనాలు, వర్షాలకు సంబంధించిన అంశాలు, వర్షాల ప్రభావం, వాటికి సంబంధించి ఏ విధంగా ఉండాలనే అంశాలతో పాటు వానాకాలం పంటల సాగుకు సంబంధించి అటు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సాగునీరు అందించడానికి ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి గత వానాకాలంలో ఎంత పంట వచ్చింది, వాటి దిగుబడికి సంబంధించి వాటికి సంబంధించి కూడా సమీక్ష జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం సేకరణ, ఇప్పటికే ధాన్యం సేకరణ అంతా కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వర్షాలు పడుతున్నందున ధాన్యం తడవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం, ఇలాంటి అంశాలపైన ఇప్పుడు ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చింది, ఇంకా కాంటాల్లో ఎంత ఉంది, వాటిని తరలించడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ధాన్యం సేకరణకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. దీనిపైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అంటే జూన్ 2వ తేదీన గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాబట్టి వాటిలో ఎంత వీలైతే అంత దాదాపు ప్రతి జిల్లాలో కూడా గృహ ప్రవేశాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు ప్రారంభమయ్యాయో, ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపు ఎంతవరకు వచ్చింది, ఇంకా మిగతా 2వ దశ వీటితో కూడా త్వరలోనే మంజూరు చేయాలని భావిస్తున్నారు. కాబట్టి ఆ లబ్ధిదారుల ఎంపిక, వీటన్నిటిపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. భూభారతికి సంబంధించి కూడా జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ఇప్పటికీ జరిగినటువంటి ప్రయోగాత్మకంగా జరిగిన జిల్లాల్లో ఏ అంశాలు వచ్చాయో వాటికి సంబంధించి ఇంకా భూభారతికి సంబంధించి ఏమైనా కీలక మార్పులు ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, వివిధ ఈ అంశాలన్నిటిపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి, దామోదర్ రాజనరసింహతో పాటు సిఎస్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు. పూర్తి వీటన్నిటికి సంబంధించిన తర్వాత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలు చారీ.